సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష అని ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ప్రచారం చేశారు. ఇందులో భాగంగా చిలుకనగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బండారి లక్ష్మారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఏ ఇంటికి వెళ్లినా వారే తమకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తున్నారని, తమ ఓటు కారు గుర్తుకే అని ముందుకొస్తున్నారన్నారు. మరోసారి ఉప్పలులో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. ముఖ్యంగా నా గెలుపుకు ముఖ్యంగా సీఎం కేసీఆర్ సార్ ఏదైతే పథకాలు పెట్టిండో ప్రతి చోట కూడా పథకాలే జ్ఞాపకం చేస్తున్నారు. ముఖ్యంగా మా గెలుపు అంతా కూడా రేపు గులాబీ జెండా ఉప్పలు ఎగురుతుందంటే కేవలం మా పథకాలే. ఎందుకంటే 400 రూపాయలు గ్యాస్ సిలిండరు, హ్యాండిక్యాప్స్కు 6,000 రూపాయలు, రైతు బంధు, ఇట్లాంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి. అదే కాకుండా నేను కూడా మా ట్రస్ట్ ద్వారా మేము ఎన్నో పనులు చేస్తూ ఉంటాము రెగ్యులర్గా. ప్రతి చోట కూడా ముఖ్యంగా కాలనీస్ వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మమ్మల్ని స్లమ్స్లో కానీ కాలనీస్లలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము మున్సిపల్ ఆఫీస్ పోతే, ఎంఆర్ఓ ఆఫీస్ పోతే సరిగా పట్టించుకోవడం లేదు అంటే చెప్తున్నారు. అయితే నేనేం చెప్తున్నానంటే ముఖ్యంగా 3 తారీఖు తర్వాత ప్రతి బస్సులో కానీ కాలనీలలో కానీ ఒక డీసీ వస్తాడు, ఎంఆర్ఓ వస్తాడు, పోలీసు వాళ్ళు వస్తారు. అందరం కూడా మీ దగ్గరికి వస్తాం, మీరు మా దగ్గర రావద్దు అని చెప్పినాను. 3 తారీఖు తర్వాత మెయిన్ ప్లాన్ అదే ఉంటుంది. నేను 100% గులాబీ జెండా ఇక్కడ ఉప్పల్ ఎగరేస్తామండి. మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లోని మరి బీరప్పగడ్డ ప్రాంతంలో మరి బండారు లక్ష్మారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరి ఇంటింటికి గడప గడపకి మరి ఓటు అభ్యర్థన చేసే కార్యక్రమాన్ని మరి మండే మార్కెట్ బీరప్పగడ్డ హనుమాన్ టెంపుల్ నుంచి మరి ఆ హనుమంతుని ఆశీర్వాదంతో ప్రతి ఇంటికి మరి గడప గడపకు వెళ్ళి ఓటు అభ్యర్థన కార్యక్రమాన్ని మా నాయకులందరితో పాటు కలిసి మరి వెళ్తూ ఉన్నాము. మరి ఈ క్రమంలో మరి ప్రతి ఒక్కరు కూడా అన్నపూర్ణ కాలనీలో మరి ఉప్పల్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మరి మాంకాల్ నరసింహ గారి వారి ఇంటికి వెళ్ళి వారిని కూడా మరి మాతో పాటు ప్రతి ఇంటికి రావాలని చెప్పేసి కోరడం జరిగింది. వారు చెప్తా ఉన్నారు, గతంలోనే బండారు లక్ష్మారెడ్డి గారు నాకు ఎన్నో సహాయ సహకారాలు అందించినారు, ఖచ్చితంగా నా పూర్తి మద్దతు వారికే ఉంటుంది. నేను కూడా మరి రేపటి నుంచి ప్రతిరోజు మరి ఇంటింటికి మా కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి బండారు లక్ష్మారెడ్డి గారు బీఆర్ఎస్